The person you అండి మాట్లాడుతుంటే పాస్టర్ గారే ఫోన్ చేశారు. మరి లైన్ ఎందుకు కలిపారండి? వాళ్ళు ఫోన్ చేశారు, నేను కలపలేదు. ఫస్ట్ అదే మేమిద్దరం తమ్ముడు, మాట్లాడుకుంటే ఇందాక మనం మాట్లాడుతూ కట్ అయిపోయింది కదా, అందుకే నేనే అడిగి రిక్వెస్ట్ చేశాను. చెప్ తమ్ముడు, ఎందుకు నీ ప్రాబ్లం ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. నువ్వు ప్రశ్న అడిగావు, సమాధానం చెప్పి ఇంకా మా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు? ఒకటని అప్పుడు మీరు ఎలా మాట్లాడుతున్నారంటే బైబిల్ గురించి ఒక్కటి నేను చెప్పేది చెప్పేదాకా మీరు వినండి. ఇప్పుడు బైబిల్ గురించి మీరు ఇలా రాంగ్ చెప్పారు, నన్ను సమాధానం చెప్తానని మాత్రం నేను ఫోన్ చేయలేదండి మీకు. నేను చెప్తుంది రైటే, రాంగ్ అయితే కాదు, రైటే కదా నీకు దృష్టిలో? నా దృష్టిలో అంటే నేను చెప్పేది ఫస్ట్ మీరు బైబిల్ ని రాంగుగా మాట్లాడుతున్నారు. అందుకే తమ్ముడు నేను కరెక్ట్ చేయమని నేనేమనలేదు. ఇప్పుడు నేను తప్పు అని మాట్లాడానంటే నువ్వు రైట్ ఏదో నీకు తెలుసు కదా, అవునా? నువ్వు జాగ్రత్తగా ఆలోచించు నా పాయింట్. నన్ను తప్పు అన్నావంటే నీకు రైట్ తెలుసు, మరి ఆ రైట్ ఏదో నాకు చెప్పమని అడుగుతున్నాను. నేను ఇంక నిన్నేం అడగలేదు. అయ్యా నువ్వు తప్పు చేస్తున్నావయ్యా రాజు, గుణపాల రాజు అన్నావు, అంత పేరు నా పేరు అంతకుముందే స్టీఫెన్. నేను స్టీఫెన్ కాస్త రాజుగా మార్చుకున్నా. నువ్వు స్టీఫెన్ నువ్వు తప్పు చేస్తున్నావు అన్నావు, మరి రైట్ ఏదో చెప్పు అని అడిగాను, దాంట్లో తప్పే ఉంది? నేను రైట్ చేస్తానని నీకు ఫోన్ చేయలేదు అంటున్నా. నన్ను తప్పు అన్నావు అంటే రైట్ నీకు తెలుసు కదా అని అడుగుతున్నాను నేను. వితండవాదం చేయకు తమ్ముడు. ఇప్పుడు నేను తప్పు అన్నావు నన్ను, మరి రైట్ ఏదో చెప్పు అన్న దాంట్లో తప్పే ఉంది? నీకు రాంగ్ చెప్పావని నేను అన్నానా? ఇప్పుడు అన్నావు కదా తమ్ముడు, నువ్వు రాంగ్ చేస్తున్నావు అన్నావు కదా, మరి రైట్ ఏదో చెప్తే నేను తెలుసుకుంటానన్నా. తప్పే ఉంది? రాంగ్ రైట్ ఏదో నాకు చెప్పండి, నేను చెప్తాను. మీరిద్దరు రాంగ్ రైట్ ఏదో నాకు చెప్పండి, నేను చెప్తాను. పాస్టర్ గారు ఇందాక నుంచి మీరు లైన్ లోనే ఉన్నారు. ఇప్పుడు ఇది తమ్ముడు ఏమంటుండంటే, పాస్టర్ గారు మీరు శాంతి సమాధానం ప్రేమతో మాట్లాడుకుందాం మనం. ఎందుకంటే తమ్ముడు ఏమంటుండంటే, రాజుగారు మీరు తప్పు చేస్తున్నారు అన్నాడండి. సరేనయ్యా తప్పు చేస్తున్నా, ఆ రైట్ అయితే నువ్వు చెప్పయ్యా నేను తెలుసుకుంటాను అడిగానండి. దీంట్లో తప్పే ఉందా పాస్టర్ గారు? రాజుగారు బాబు క్రైస్తవుడు నీ పేరేదో చెప్పలేదు నాకు. క్రైస్తవుడు నీకు మాట చెప్తున్నా నేను. ఇప్పుడు అతనికి తెలియదు బైబుల్. మనం ఏం చేయాలి? వాక్యం చెప్పాలి. వాక్యం తెరు ఫస్ట్. నువ్వు వాక్యం తెరు ఫస్ట్. వాక్యం తెరు నువ్వు. అయ్యా నేను అడుగుతుంది ఒకటే ఒక ప్రశ్న అయ్యా. నేనన్నా బైబిల్ అంతా చదివా, ఆది కాండ నుంచి ప్రకటన గ్రంథం చదివానయ్యా. నాకు నచ్చలేదు, నేను ఆ బైబిల్ నుంచి నేను బయటకు వచ్చేసాను. పోనీ నేను బైబిల్ అంతా అందరికి తెలుసు అని చెప్పను, అందరు బైబిల్ పండితులు అని చెప్పను. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, దానికి నువ్వు సమాధానం చెప్తే మారు మనసు పొందే ఉద్దేశం ఉంటదయ్యా అని చెప్పానండి. దీంట్లో ఏమైనా తప్పుందా పాస్టర్ గారు? అస్సలు తప్పులేదండి. మంచోళ్ళలాగా ఉన్నారు మీరు. ప్రభు మార్గంలోకి మీరు వస్తారు. మిమ్మల్ని రప్పించే బాధ్యత నాది. ఒక పాస్టర్ గా నేను ఎన్నో ఆత్మలను రక్షించాను. మీకు కూడా ఇప్పుడు సువార్త చెప్పి మీ ఇద్దరికి కూడా మిమ్మల్ని ప్రభు మార్గంలో నడిపించే బాధ్యత మేము కూడా అదే కోరుకుంటున్నాం. ఆ యేసుక్రీస్తు మోకరిల్లి ఆయనకి రకరకాల ధన్యవాదాలు చెప్పుకుంటూ, ప్రభువా వీరిద్దరిని కూడా నీ మార్గంలోకి తీసుకొచ్చి వీళ్ళలో మారు మనసు కలగజేయ తండ్రి. ఆమెన్. చెప్పండి అయ్యా, ఇంక చెప్పండి. ఇప్పుడు నేను అడుగుతుంది ఏందయ్యా, నాకు బైబిల్ అంతా అందరికి తెలుసు అని చెప్పను, నాకు చిన్న డౌట్ ఉంది, ఒకసారి ఎక్స్ప్లెయిన్ అడగండి. మీ డౌట్ ఏంటో అడగండి మీ డౌట్ ఏంటో. మరి ఆ తమ్ముడు కూడా ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఇద్దరు క్రైస్తవులు కాబట్టి బోధకుడా ఒప్పుకుంటున్నావా? బోధకుడా సార్ నేను చెప్పేది మీకు ఇద్దరికి ఏం అర్థం కావట్లేదండి. నాకు అర్థమైంది. నీకేం తెలియదు, నువ్వు క్రైస్తవుడు కాదు, నువ్వు దొంగ క్రైస్తవుడు అని అర్థమైంది. ఆయన ఒక పక్క వాక్యం చెప్పండి అంటుంటే నువ్వు వాక్యం సువార్త చెప్పకుండా ఊరకు కూర్చుంటే నువ్వు దొంగ క్రైస్తవుడే. మరి కరెక్ట్ అండి. నేను వాక్యం అడుగుతున్నాను పాస్టర్ గారు, నేనేం అడగలేదు. అదే కదా. ఇప్పుడు నామకార్థ క్రైస్తవులు ఉంటారండి. ఊరక క్రైస్తవంలోకి వచ్చి చర్చిల్లోకి వచ్చి ఆడవాళ్ళని ఏడిపించడానికి, తర్వాత క్రైస్తవుడు అని చెప్పుకొని దొంగ పనులు చేయడానికి వస్తుంటారు. అలాంటి క్రైస్తవులాగా ఉన్నాడు ఇతను. వాక్యం చెప్పండి, సువార్త పరిచయం చేయండి అంటే నువ్వు సువార్త పరిచయం చేయకుండా నువ్వు కామ్గా కూర్చొని ఎదుటి ప్రశ్నలు వేయకూడదు. తప్పు కదా బాబా అది. మన క్రైస్తవ నేను వాక్యం చెప్పమని అడిగాను పాస్టర్ గారు, అంతే, ఏం అడగలేదండి. వాక్యం చెప్తా కాదండి, నువ్వు చేస్తుంది తప్పు అంటాడండి. అరే నేను తప్పు చేస్తున్నా, నీకు అర్థమైంది, మరి రైట్ ఏదో చెప్పమన్నా. దానికి హలో చెప్పేది నువ్వు విను ముందు.
నువ్వు తప్పు చెప్పావు, నేను దానికి రైట్ చెప్తానని నేను ఫోన్ చేయలేదు అంటున్నా. మరి నీకు ఇప్పుడు objection- సరే పాస్టర్ గారు ఇతనితో మాట్లాడతాను, ఇప్పుడు నీకు అభ్యంతరం ఏం చెప్పయ్యా? అసలు దేనికోసం ఫోన్ చేసినావు చెప్పు, అసలు దేనికోసం ఫోన్ చేసినావు, నీ ప్రాబ్లం ఏంటి? నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదా? మీరు చెప్పు చెప్పు చెప్పు, దేనికోసం ఫోన్ చేసినావు చెప్పు పాయింట్. అరే బాబు, మీరు ఆవేశపడకండి, స్లో మాట్లాడండి. నేను మీలాగా ఫాస్ట్ మాట్లాడేవాడిని అయితే కాను. నేను చెప్పేది ఏమన్నాను? అయ్యా నేను స్లోగానే మాట్లాడుతున్నాను తమ్ముడు, ఫాస్ట్ గా ఏం మాట్లాడలేదు, చెప్పు. అయితే వినండి అంటున్నాను కదా. అప్పుడు మీరేమంటున్నారు? నాకు తప్పు మోపిస్తున్నారు. నీవు బైబిల్ గురించి రాంగ్ మాట్లాడేవు. పాయింట్ కి వచ్చేసా, డైరెక్ట్ గా పాయింట్ కూడా సోదొద్దు మనకి. మీరు నాకు తప్పెలా మోపారండి? నేను ఎక్కడ మీకు నువ్వు రాంగ్ చెప్పే బైబిల్ గురించి నేను దాన్ని రైట్ చేస్తాను అన్నానా నీకు? దేనికోసం వచ్చా చెప్పు బాబాయ్, వదిలే అన్నీ, అవన్నీ వదిలే. అంతకుముందు మాట్లాడి వదిలేసి డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేసాయి. పాయింట్ ఏదో నేను సమాధానం ఫోన్ చేసాడు అన్నట్టు మాట్లాడుతున్నాను. సోదొద్దు తమ్ముడు సోదొద్దమ్మా, పాయింట్ లోకి రా తమ్ముడు. పాస్టర్ గారికి కోపం తమ్ముడు, నువ్వు పాస్టర్ గారికే కోపం తెప్పిస్తున్నావు, ఏం చేయాలి చెప్పు నిన్ను? అన్న నేను ఎక్కడ కోపం చేసాను నీకు? ప్రశ్న ఫస్ట్ నుంచి ప్రశ్న అడిగేసే, నువ్వు అడిగే ప్రశ్న అడిగేసే. ఇప్పుడు సరే, నువ్వు క్రైస్తవ్యం నుంచి బయటకు వచ్చావని ఓకేనా? ఇప్పుడు క్రైస్తవ్యం నుంచి బయటకు వచ్చావు కదా, ఇప్పుడు నువ్వు ఎవరిని పరిచయం చేస్తున్నావు ప్రజల్ని అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు క్రిస్టియన్ని పరిచయం చేస్తున్నావా, హిందూ దేవుళ్ళని తప్పు? నేనైతే షకీలని పరిచయం పెట్టుకున్నావు కదా తమ్ముడు. విను అడిగావు ఎవరిని పరిచయం చేస్తున్నా? నేను సినిమా యాక్టర్ షకీలని పరిచయం చేస్తున్నా అందరికి. దేవుడిని నమ్మట్లేదా? నువ్వు దేవుడిని నమ్మట్లేదా? నేను దేవుడిని నమ్ముతున్నాను. నీకేమని చెప్పి ఏమన్నావు? దేవుడి గురించి వెళ్ళా, నువ్వు ఎవరిని పరిచయం? నేను షకీలని పరిచయం చేస్తున్నా జనాలకి. ఓకే, ఎవరండి ఆవిడ? సార్ మేరీ తర్వాత ఆమె తెలుగు రాష్ట్రాలు, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అన్ని భాషల్ని కవర్ చేసిన మేరీ లాంటి మహాపతివ్రత ఆమె. మరి అది చూసారా? షకీలా అనే పేరు చెప్తే అండి, నడిచే పిల్లోడు కూడా చేతులెత్తి నమస్కారం పెడతారు షకీలాకి. మదర్ తెరీసా లాగండి మదర్ తెరీసా సార్, మదర్ తెరీసా చిన్నపిల్లల నుంచి ముసలోళ్ళ దాకా సేవ చేసింది. షకీలా సేవ చూస్తే మీరు చచ్చిపోయిన ముసలోడు కాటి మించి కూడా లేస్తాడు, కాటి మించి కూడా లేస్తాడండి షకీలా చేసిన సేవ. మదర్ తెరీసా పనికిరాదండి. గొప్ప కార్యం ఏసైలాగా గొప్ప ఏసై భక్తురాలా? అవునండి ఏసై భక్తురాలండి ఆవిడ. ఏసై భక్తులు, షకీలా ఏసై భక్తురాలండి. చెప్పండి బాబు. పునీత షకీలా గురించి చెప్పండి, నాకు తెలియదు ఎవరో గాని. ఇప్పుడు సార్ బైబిల్లో రహదారి మాత అని ఎక్కడో కొంత నేను విన్నాను సార్, బైబిల్లో కాదు కానీ ఎక్కడో రహదారి మాత అంటే గోదావరి మాత, రహదారి మాత లారీల మీద రాస్తున్నారు. అలానే ఈ షకీలాను కూడా మేరీతో ఈక్వల్ గా తీసుకెళ్ళాలి, మేరీకి ఈక్వల్ గా ఈవెన్ నేను ఆ స్థాయికి తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నానండి. మదర్ తెరీసా లాగా ఏమను కూడా ఒక ఆ స్థాయికి తీసుకెళ్ళాలి. మదర్ తెరీసా చేసిన సేవ షకీలా కూడా చేసింది కాబట్టి ఇద్దరికి ఈక్వల్. కాదండి, మదర్ తెరీసా కుష్ఠరోగం వాళ్ళకి ప్రభువు నామంతో స్వస్థత పరిచింది, మరి ఈవిడేం చేస్తుందండి? సార్ ఈమె ఆ కుష్టు చెయ్యి ఉన్నా సరే ఆ చేతిని ఆ తమ్ముడిని కొట్టిస్తుందండి, సొంత వాళ్ళ తమ్ముడినే కొట్టిస్తుందండి. ఆ చేతి ఇప్పుడు కుష్ఠోషం చెయ్యి ఉంటది కదండి, వాడికి తమ్ముడిని కొడతాం రాదండి. షకీలా చూస్తే తమ్ముడిని కొడుతుందండి. ఇప్పుడు మదర్ తెరీసా ఏం చేస్తుంది? ఆ గాయాలకి మందు రాస్తుంది, లేకపోతే యేసు ప్రభు ప్రార్థన చేయండి మీ గాయాలు తగ్గుతాయి అని చెప్పుద్ది. షకీలా అది కాదండి, వాళ్ళ తమ్ముడిని కొట్టిస్తుందండి. నాకు అర్థం కావట్లేదు అయ్యా బాబు, క్రైస్తవుడు ఏంటి నాకు అర్థం కావట్లేదు, చెప్పాను. తమ్ముడిని కొట్టి ఇచ్చు తప్పు కదా అది. సరే తమ్ముడు క్రైస్తవుడు బోధకుడా ఉన్నావా? హలో చెప్పండి.
సరే ఇప్పుడు ఈ తమ్ముడు టాపిక్ కొట్టి తప్పు కదా. కాదండి, ఈ టాపిక్ సరే సార్, మీకు ఆన్సర్ వచ్చేసింది కదండి. మేము షకీల్ అనే ప్రచారం చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్. కాదండి, ఇప్పుడు అదే దేవుడు అయిపోయిందా మీకు? నాకు అదే దేవత అండి, ఆ? నాకు షకీల్ అనే దేవత. అదే దేవతవా? నాకు అది దేవత అదే. మానవరాలు కాదా? ఎవరు మానవుడు కాదా? చెప్పారు? నాకు దేవత అయ్యా, నీకు మానవరాలు, నాకు దేవత. ఆ. రోజు నీకు నా పుట్టించిన తమ్ముడిని నేను వాడు లేడా? కొట్టుకోవడానికి, రోజు నా తమ్ముడిని నేను కొడతానికి కారణమైన దేవత ఆమె. ఏ తమ్ముడు అంటున్నారు, కొట్టుకోవడం అంట. ఏసై మనకి ప్రేమ ఆప్యాయత అనురాగంగా నేర్పించిన, కొట్టుకోవడం తప్పు కదయ్యా. తమ్ముడిని కొట్టకపోతే మనం ఎలా బతుకుతాం చెప్పండి? అనియా, ఇప్పుడు నాకు 4 తమ్ముళ్ళు ఉన్నారండి, వాళ్ళని ఎప్పుడు కొట్టలేదండి నేను. సరే తమ్ముడు నువ్వు చెప్పు, మన తమ్ముడు అడగండి ఒకసారి, తమ్ముడిని కొట్టడం అంటే ఏంటో చెప్తాడు. బోధకుడా క్రైస్తవుడా చెప్పయ్యా, ఏంటి తమ్ముడిని కొట్టడం అంటే ఏంటి? నాకు అర్థం కావట్లేదయ్యా. ఏమో అండి, నాకు కూడా తెలియదు సార్. నీకు తమ్ముడు లేడా బాబు? నాకు ఎవరు లేరు, నేను ఒక్కడినే. ఓహో, నీకు అక్కడ నీకు ఓకే, ఎవరు లేరా? సరే ఇప్పుడు చెప్పు, ఇంకేంటి ప్రాబ్లం చెప్పు. ఇప్పుడు మాకైతే షకీల దేవత అయ్యా, మేము ఆమెనే పూజించుకుంటాం. ఇప్పుడు నీకు వచ్చిన డౌట్ ఏంది? అసలు అసలు దేవుడా మానవుడా చెప్పండి ఒకసారి మీరు. అయ్యా నీకు అసలు నా ఇష్టం నాదయ్యా, నేను ఎవరిని పూజించుకుంటే ఎందుకు, నేను ఏది చేసుకుంటే నీకెందుకు? నా ఇష్టం నాదంటున్నా. అది కాదండి, సమాధానాన్ని అది కాదు. ఇప్పుడు షకీల అంటే కేరళలో ఉంటారు, ఆవిడేనా? అందరికి పాలు దానం చేస్తుంటారు. అవునండి, కరెక్ట్ క్యాచ్ చేశారు పాస్టర్ గారు, ఆమె షకీల. ఆవిడ గొప్ప సేవకురాలు. ఆవిడ గొప్ప తన బ్రెస్ట్ మిల్క్ ని అందరికి దానం చేస్తా ఉంటది ఆవిడ. సార్ ఆమె 16వ ఏట నుంచి సంఘ సేవ చేసిందండి. అబ్బో, అసలు మదర్ తెరీసా ఆవిడ కూడా కాదండి, మదర్ తెరీసా 20 ఏళ్ళకు 22 ఏళ్లకు సేవ చేసింది. అవును అవును సార్, అవును సార్. షకీల అనే దేవత 16 సంవత్సరాల నుంచి సేవ చేయటం మొదలు పెట్టింది. అబ్బా అబ్బా, అంటే ఎట్లా చేస్తుందండి సేవ అంటే ఆమె రకరకాల సేవలు ఉంటాయి సార్. ఆమె సినిమాల ద్వారా సేవ చేస్తది, ప్రత్యేకంగా సేవ చేస్తది, రకరకాలండి. ఎవరైనా స్వస్థత పరిచిందా? మన క్రైస్తవులు ఎవరైనా స్వస్థత పరిచిందా ఆవిడ? సార్ స్వస్థపరచదు కానీ తృప్తి పరుస్తుందండి. అబ్బా అబ్బా, ఇంకేం కావాలండి? అబ్బో, అద్భుతం అండి, అద్భుతం అండి. సార్ స్వస్థపడటం అంటే తృప్తి పడితే, ఇంకా స్వస్థపడటం కంటే నా దృష్టిలో ఎక్కువ అండి తృప్తి పడటం అంటే. కరెక్ట్ అండి. మనకు కావాల్సింది సార్, మనకు కావాల్సిన తృప్తే కదండి. తృప్తే 100% తృప్తే. మరి ఆ తృప్తిని ప్రసాదించే దేవత అండి షకీల. మరి ఇంకేమండి అంతకంటే ఏం కావాలి చెప్పండి? అతన్ని అడగండి, అతను తృప్తి పడతాడా లేదా అడగండి. నువ్వు తృప్తి పడ్డావా బాబు? బోధకుడా, క్రైస్తవ బోధకుడా? నేను బోధకుడిని కాను సార్, నేను ఒక మనిషి. ఒక పేరు చెప్పయ్యా, పేరు చెప్పట్లేదు కదా, అందుకని బోధకుడా అని పిలుస్తున్నాను. నేను పేరు చెప్పట్లేదు కదా, నువ్వు బోధకుడా అని పిలుస్తున్నాను, అందుకని పేరు చెప్తే పేరుతో పిలిచావండి. మీరు సార్ అవతల వ్యక్తి ఇప్పుడు వారు సోది చెప్తున్నారండి. ఎవరు? దేవుడిని పరిచయం చేయండి సార్. నా సోదినే వాళ్ళందరూ వీపీలండి. మరి అతను వీపీ అని ఒప్పుకుంటే సార్, ఇప్పుడు పాస్టర్ గారు మీకు నాకు సోది లాగుందా? ఒక నిమిషం పాస్టర్ గారు, నాకు సోది లాగుందా? మంచి జ్ఞానబోధ లాగుందా? ఆవిడ ఎవరు? షకీల్ అని ఆవిడ గొప్ప సంఘ సేవ చేస్తుంది, అందరికి తన బ్రెస్ట్ మిల్క్ ఇచ్చింది, రకరకాలుగా తృప్తిపరుస్తుంది అని చెప్తున్నాడు. అంతకంటే ఏం కావాలి? ప్రభు మనకి ఏం చెప్పాడు? శత్రువుల కోసం ప్రార్థన చేయమన్నాడు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు. మీరు జ్ఞానవంతులు పాస్టర్ గారు, మీరు జ్ఞానవంతులు కాబట్టి నేను చెప్పేది అర్థమైంది. అతను సన్నాసి కాబట్టి అతనికి ఏం అర్థం కావట్లేదు నేను చెప్పేది. సార్ నేను చెప్పేది వినండి. మీరు జ్ఞానవంతులే కాదనట్లేదు. ఆఫ్టర్ నేను బచ్చ గారిని. ఇప్పుడు మీరు ఒక మనిషిని పరిచయం చేస్తున్నారు, నాకు దేవుడిని పరిచయం చేయండి అంటే ఒక మనిషిని పరిచయం చేస్తున్నారు. ఆ మనిషి ఎన్నో సేవలు చేసింది, అది గొప్పదై ఉండొచ్చు. ఎవరు కావాలి? అది ఎంతో గొప్పదై ఉండొచ్చు. దేవుడిని పరిచయం చేయాలి అంతేనా? ఇప్పుడు పరిచయం చేయి దేవుడిని. దేవుడు దేవత ఎవరైనా పర్వాలేదు, నీకు దేవత దేవుడు ఎవరైనా పర్వాలేదుగా. మంచిగా ఉండాలి, అది మంచిదే స్వామి, నేను మంచిదే చెప్తున్నా. నువ్వేం చేస్తావు అంటే నువ్వేదో సోది కాదు స్వామి, నువ్వు విను స్వామి. ఇప్పుడు మేరీ మాత విగ్రహం స్వామి, నువ్వు విను
నువ్వు ఒక నిమిషం విని అడిగావు నన్ను చెప్పని. మార్కెట్ లో మేరీ మాత విగ్రహాలు దొరుకుతాయి, 6 అడుగుల విగ్రహాలు. అది తెచ్చుకో, మంచం మీద పెట్టుకో, దాని పక్కన దాని వెనక బొక్క పెట్టి చేసుకో. నీకు యేసయ్య వచ్చి దర్శనం యేసయ్య వచ్చి దర్శనం ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మని ఏదో రకరకాలుగా చేస్తా ఉంటే మరి యేసయ్య వచ్చి దర్శనం ఇచ్చి, అరే తమ్ముడు నువ్వు చేస్తుంది తప్పు అంటాడు కదా, మరి ఆ పని చేసి శుభ్రంగా యేసయ్య వచ్చి దర్శనం ఇస్తాడు. నువ్వు అడిగావు దర్శనం, యేసు దర్శనం, దేవుడి దర్శనం కావాలంటే మరి ఆయనే దర్శనం ఇస్తాడు నీకు. వాళ్ళ అమ్మ విగ్రహాన్ని పెట్టుకొని పక్కన బొక్కలో చిన్న వెనక బొక్క పెట్టి చేస్తా ఉండు. యేసయ్య ప్రత్యక్షమయ్యి, అయ్యా నువ్వు చేస్తున్న తప్పు నిన్ను క్షమించానని చెప్పి చెప్తాడు మన యేసయ్య. ఏ స్వామి ఇంతకంటే ఏం కావాలి నీకు? దేవుడు నీకు పరిచయం అవుతాడు. ఎక్స్ క్రిస్టియన్ గారు, బోధకుడా చెప్పు. ఎక్స్ క్రిస్టియన్ గారు, మీరు సమాజానికి మెసేజ్ ఇచ్చేది ఇదేనా? ఇదే. ఎవడైతే దేవుడి దర్శనం కావాలని కోరుకుంటాడో మేరీ విగ్రహాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకొని దాని వెనక బొక్క పెట్టేసి లోపల పెట్టి బొక్కలో తమ్ముడిని పెట్టి కొడితే కాదండి, తమ్ముడిని పెట్టి కొడితే యేసు పరలోకం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి మా అమ్మకు బొక్క పెడతావా వెనక అని చెప్పి యేసు దర్శనం ఇచ్చి నీకు స్వస్థత చేసి వెళ్తాడు. తప్పు మాట్లాడుతున్నారయ్యా. ఇప్పుడు సాక్ష్యం చెప్తానయ్యా, వినండి. నా సాక్ష్యం వినండి. మీ సాక్ష్యం చెప్పండి. నేను అసలు ఎందుకు క్రైస్తవుడిగా మారాను, నేను అసలు ఎందుకు పాస్టర్ గా మారాను, యేసయ్య నా జీవితంలో చేసిన అనేకమైనటువంటి కార్యాలను మీకు చెప్తాను వినండి. వింటారా బోధకుడు? వింటారా బోధకుడు? తప్పకుండా పాస్టర్ గారు. నేను కూడా నిజంగా మీ సాక్ష్యంగా నిజమైంది అయితే నేను కూడా మారుతాను, మారు మనసు పొందుతాను. క్రైస్తవ బోధకుడు చెప్పమనండి. క్రైస్తవ బోధకుడు ఉన్నావా బాబు? క్రైస్తవ బోధకుడు కనపడట్లేదు. నేను మాట్లాడాలనుకున్నది వేరు, ఇప్పుడు మీరు స్టాప్ కి ఎక్కడెక్కడ తీసుకెళ్ళింది వేరండి. నేను ఫస్ట్ స్టార్టింగ్ డైవర్ట్ చేశారు. ఏం మాట్లాడలేదు. ఆవిడెవరో షకీలా, ఆవిడ గొప్ప పరిచయం చేస్తుందంటే నువ్వు నమ్మటం లేదు. అది కాదండి, ఫస్ట్ నుంచి నేను పాలునే తన రక్తాన్ని తన వక్షోజాల్లో పాలుగా తీసి ప్రజలందరికి ఇస్తుందంటే, అంతకంటే అందరు ప్రాణాలు కాపాడుతుందంటే ఇంకా ఆమెకంటే ఎవరు గొప్ప ఉన్నారు చెప్పండి? మదర్ తెరీసా కంటే గొప్ప ఆవిడే నా దృష్టిలో. అది కాదండి, ఇప్పుడు శరీరం పుళ్ళులాగా మారిపోతున్నా కూడా వాళ్ళకి అందరిని తృప్తిపరచాలని తన శరీరాన్ని ఒక కాగడాలాగా కరిగించుకుంటున్నటువంటి మీకు అర్థం కావడం లేదా? కొవ్వొత్తిలా కరిగిపోతూ అందరికి వెలుగునిస్తూ తన జీవితాన్ని త్యాగం చేసిన మహిళ. కంటే ఈవిడే గొప్ప అసలు నన్ను అడిగితే. సార్ ఇప్పుడు మేరీ ఏం చేసింది చెప్పండి? ఆమె గుడి కట్టారు. ఒక నిమిషం అండి. మేరీ ఏం చేసిందని గుణదల్లో గురి కట్టారండి చెప్పండి మీరు పాస్టర్ గారు? ఒక మనిషికి జన్మనిచ్చిన స్త్రీ గొప్పదా, అనేక మందిని తృప్తిపరిచిన స్త్రీ గొప్పదా? దేవుడు ఆయన సాక్షాత్తు, ఆయన సృష్టికర్త. ఆయన నేను సమాధానం చెప్తానని చెప్పాను. ఏంటండి కూడా ఏంటి చెప్తున్నావు సార్? నేను చెప్పాలనుకున్నది వేరు, సార్ డైవర్ట్ చేసింది వేరండి. మాట్లాడుకుందామంటే మా బోధకుడు ఏదో చెప్తున్నాడు, చెప్పు. నేను చిన్నవాడిని, నేను బోధకుడిని కాదు. నువ్వు అందుకని బోధకుడు అంటున్నా. తమ్ముడు పేరు చెప్పు. మరి పేరు చెప్తా, తర్వాత నేను చెప్తాను. కాకపోతే ఏసేపా, నీ పేరు ఏసేపా? నా పేరు అంజిబాబు. పేరు అంజిబాబు. అంజిబాబు అంటే నువ్వు మరి క్రైస్తవుడు ఎలా అయ్యావు? నువ్వు అన్యమతస్తుల పేరు పెట్టుకున్నావు. అంజి అంటే ఆంజనేయ స్వామి పేరు పెట్టుకున్నావు. మరి నువ్వు క్రైస్తవుడు ఎలా అవుతావు? నేను చెప్పేది ఒకసారి వినండి సార్, మీరు మాట్లాడకండి. ఒక్క 10 నిమిషాలు అడిగినా సమాధానం చెప్పు. నువ్వు అంజిబాబు అని పేరు పెట్టుకున్నావు, నువ్వు క్రైస్తవుడు, దొంగ క్రైస్తవుడు, నువ్వు అబద్ధీకుడి, ఆది నుంచి అబద్ధీకుడి, నరహ సైతానం పేర్లు ఎలా పెట్టుకుంటావు? పేరు పెట్టుకుంటే నేను సంతోషం. ఎందుకంటే పవిత్రమైన పేరు లోతు నీతిమంతుడండి, ఆయన పేరు పెట్టుకోవచ్చు కదా శుభ్రంగా. లోతు అని పెట్టుకో, హాయిగా లోతు అని పెట్టుకో, బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ రోజు నుంచి అంజిబాబు బైబుల్లో కదా నీతిమంతుడు ఎవరంటే ఆయనే. లోతే నీతిమంతుడు బైబుల్లో.
రాజుగారు ఒక్క నిమిషం అండి, మా వాడికి నేను చిలకరింపు బాప్తిజం ఇస్తున్నాను ఇక్కడి నుంచే. యేసు నామంలో నీవు స్వస్థత పడుగాక, సాతాను వెళ్ళిపోను గాక. పరలోకం ఉన్న ప్రభువా వీరిని దీవించి, వీరికి వీరి కుటుంబానికి, వీరు ఎంతో అజ్ఞానంతో ఇతర మతస్థులైనటువంటి పేరు పెట్టుకున్నాడు అంజుబాబని, ప్రభువా వీరిని క్షమించు. ఇతనికి ఈ రోజు నుంచి నేను లోతు అని నామకరణం చేస్తున్నాను. ఆన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ గివింగ్ ద నేమ్ లోతు. లోతు అనుబాబు 3 సార్లు లోతు అని అన్నాను, 3 సార్లను లోతు అని నీ పేరు ఈ రోజు నుంచి లోతు అయిపోయింది. అనుబాబు లోతను అరే లోతని అనరా బాబు, నువ్వు ఫస్ట్ లేసునామలో చెప్పాను అనబోతుంది. నువ్వు సాతాను పట్టిద్ది, నీకు సాతాను పట్టిద్ది నీకు చెప్తున్నా. లేసునామలో నేను ప్రార్థన చేశా, లోతాను నువ్వు ఫస్ట్. మీకు సెన్స్ ఉందా అంటున్నా. ఏసునామంలో నేను ప్రార్థన చేసి చెప్తున్నాను, పేరు లోతు అయింది ఈ రోజు నుంచి లోతు అని అన్నాను. మారిస్తే చక్కగా మార్చుకోవచ్చు కదా పాస్టర్ గారి పేరు మారిస్తే దానికి. సార్ హలో, నేను పాస్టర్ గారితో మాట్లాడట్లేదు, క్రిస్టియన్ మాట్లాడుతున్నా. నీ పేరు లోతు ఈ రోజు నుంచి లోతు అని చెప్పు. అంజని చెప్పావంటే బాగుండదు. ఏసునామంలో నీకు నేను పేరు చెప్తున్నాను, నీ పేరు ఈ రోజు నుంచి అంజి కాదు లోతు. ఏమైంది? చక్కగా పాస్టర్ గారు ఫ్రీగా బాప్టిజం ఇచ్చారు కదా నీకు, ఎంత అదృష్టం మంచిది నువ్వు. అలాంటి బాప్టిజాలు నేను తీసుకోనండి. మరి ఎలాంటివి తీసుకుంటావు చెప్పు. నాకు నచ్చితే నేను ఎలాంటివి తీసుకుంటానో అది నాకు తెలుసులే గానీ, ఉందా అసలు ఒక చిన్న పిల్లవాడు నీ కొడుకు నీ కూతురు, నా కొడుకు నా కూతురు నా దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడేదాకా సెలవు ఇవ్వాలి ఇవ్వకూడదా? అలాగే నేను ఒక చిన్నవాడిని, నేను ఒక చిన్న పిల్లవాడిని, నేను వాడికి దాకా మీరు మాట్లాడే. నీ వయసు ఎంత? నాది 25. నాది 16. నేను మరి నీకంటే చిన్న తమ్ముడు, నీకంటే 9 సంవత్సరాలు చిన్న నేను. మరి నేను ఎలా మాట్లాడుతున్నాను చెప్పు. తమ్ముడు అన్న అన్న కూడా తమ్ముడు అన్న, లేదా అన్నయ్య అనమంటే అన్నయ్య అంట. నాకు ఇప్పుడు 16 సంవత్సరాలు, 10th క్లాస్ అయిపోయింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్కి నేను 10th ఫెయిల్ అయితే మళ్ళీ ఎగ్జామ్స్ రాయడానికి ఉన్నాను. మొన్న 10th ఫెయిల్ అయ్యాను లాస్ట్ జరిగినప్పుడు, మార్చిలో ఫెయిల్ అయిపోయి మళ్ళీ సెప్టెంబర్లో కూడా ఫెయిల్ అయితే ఇప్పుడు మళ్ళీ రాసుకుంటున్నాను నేను ఎగ్జామ్ 10th క్లాస్. ఏం తమ్ముడు అట్లా అంటావు నువ్వు? సరే ఇవన్నీ వదిలేసాయి తమ్ముడు చెప్పు.